మూడవది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నటువంటి ఒక కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక తెలంగాణ విధ్వంసం గురించి మీ అందరి ముందు కొన్ని విషయాలు పంచుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తాం. కొంత ఎలాబొరేట్ ప్రెస్ మీట్ అయినప్పటికీ కూడా దయచేసి కొంత ఓపికగా వినాలా అని చెప్పని అటెన్షన్ పే చేయాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఒకటి, కేసీఆర్ గారి నేతృత్వంలో జరిగినటువంటి ఒక తెలంగాణ ఉద్యమ ప్రస్థానం. రెండు, రాష్ట్ర ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారి యొక్క నేతృత్వంలో ముఖ్యమంత్రిగా విప్లవాత్మకమైనటువంటి ఒక తెలంగాణ అభివృద్ధి ప్రస్థానం. మూడవది వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక విధ్వంసం. ఈ అంశాల గురించి మాట్లాడుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ, మీ అందరికీ తెలిసిందే తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాకముందు ఏ రకంగా ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా ఫజల్ అలీ కమిషన్ రికమెండేషన్స్కి వ్యతిరేకంగా బలవంత పెళ్లి చేసినట్టుగా ఆ రోజు ఆంధ్రాతో బలవంతంగా తెలంగాణను కలిపేస్తూ ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఒక దుర్మార్గమైనటువంటి ఒక నిర్ణయం తీసుకుంటే, తదనంతరం జరిగినటువంటి ఒక పరిణామాలన్నీ కూడా చరిత్రలో నిక్షిప్తమైనటువంటి ఒక సత్యాలు. ఆ సత్యాలు ఏంటి అంటే, పెద్ద ఎత్తున ఒక దోపిడికి పాల్పడినటువంటి ఒక పరిస్థితి. మన ఆత్మగౌరవాన్ని కాలరాస్తూ ఒక దోపిడికి అడ్డాగా తెలంగాణను మార్చుకొని ఒక వలస వాదులకు కేంద్రంగా తెలంగాణను ఒక ప్రయోగశాలగా మార్చి ఆ రోజున్నటువంటి ఒక సీమాంధ్ర పాలక వర్గాలు దోపిడీ చేసినట్టు ఒక పరిస్థితి మనందరికీ తెలుసు. నీళ్లలో అన్యాయం, నిధులలో అన్యాయం, నియామకాలలో అన్యాయం, మన సంస్కృతిని కాలరాసినట్టు ఒక వైనాన్నింటినీ కూడా మనం చూసినాం. ఒక్కసారి గనక లోతుగా ఆలోచించినట్లయితే ఈ రకమైనటువంటి ఒక వివక్షకు కారణం ఎవరు, ఈ దోపిడికి కారణం ఎవరు, ఈ దుర్మార్గమైనటువంటి ఒక అణచివేతకు కారణం ఎవరు అని చెప్పని కనుక ఒకసారి ఆలోచించినట్టయితే, ఆంధ్ర పాలకవర్గం, అప్పుడున్నటువంటి ఆంధ్ర పాలకవర్గం దోపిడి మనస్తత్వంతో బ్రిటిష్ వాళ్ళు ఎట్లయితే భారతదేశాన్ని కబలించి వేసి ఇక్కడ ఉన్నటువంటి ఒక సంపదను దోచుకుపోయినట్టుగా ఆ రోజు ఆంధ్ర పాలకవర్గం దోపిడికి పాల్పడితే, ఆ రోజు జయరాజులు పృథ్వీరాజును ఓడించడం కోసం జయరాజులు ఎట్లయితే తయారు చేసుకున్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి ఒక కొంతమంది తెలంగాణ బానిస మనస్తత్వం ఉన్నటువంటి ఒక నాయకులను లోబర్చుకొని నిరంతరంతో తెలంగాణను దోపిడికి కేంద్రంగా మార్చుకున్న ఒక పరిస్థితి మనం చూసినాం. తెలంగాణ నిరంతరంగా దోపిడికి గురి కావడానికి కారణం మన నాయకత్వమే. చిన్న చిన్న పదవుల కోసమో లేకపోతే చిన్న చిన్న తాయిలాల కోసమో తల ఒగ్గి ఒక బానిస మనస్తత్వంతో ఆ రోజు ఆంధ్ర పాలక వర్గం చేస్తున్నటువంటి ఒక వివక్ష కావచ్చు, దోపిడి కావచ్చు, పరోక్షంగా ప్రత్యక్షంగా తోడ్పడ్డటువంటిది మన నాయకత్వమైనటువంటి ఒక విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలా. వాళ్ళు మనవాళ్ళు అయినప్పటికీ కూడా జరిగినటువంటి ఒక తప్పును తప్పనిసరిగా చరిత్రను సమీక్షించుకున్నప్పుడు తప్పనిసరిగా వాటికి సంబంధించిన అంశాలను బయటకు చెప్పుకోవాలి. కాబట్టి ఈ సందర్భంగా నేను చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఒక నియో కొలోనిజం లెక్క ఆ రోజు మనని చెరబట్టి తెలంగాణ యొక్క వనరులను, సంపదను, ఉద్యోగాలను, నీళ్లను, నిధులను మొత్తాన్ని కూడా విధ్వంసం గురి చేసిన ఒక పరిస్థితి మనం చూసినాం. 69లో ఉద్యమం వచ్చింది. దాదాపు 400 మంది విద్యార్థులు, నిన్న రాత్రే ఏదో ఒక చిన్న ఫంక్షన్కు పోతే ఆ రోజు 69లో ఉద్యమకారుడైనటువంటి ఒక వ్యక్తి టీచర్గా రిటైర్డ్ అయిపోయిండు. 80 ఏళ్ల పై వయసు ఉంటుంది ఆయన. మేము ఆ రోజు ఏ రకంగా బడిచోడిలో బుల్లెట్ గాయాన్ని కూడా తట్టుకొని నిలబడి బతికినము అని చెప్తుంటే కళ్ళలోంచి నీళ్ళు వచ్చినట్టు ఒక పరిస్థితి. కోయిన్సిడెంట్లీ నిన్ననే రాత్రి కలిసినాను. అట్లా అనేక మంది, వేలాది మంది ఆ రోజు 1969లో ఉద్యమానికి తోడ్పడి ఉద్యమంలో భాగస్వాములైతే 400 మందిని ఆ రోజు బ్యానెట్లు పెట్టి, ఆ రోజు బ్రహ్మానంద రెడ్డి గారి ప్రభుత్వం పోలీసులు బ్యానెట్లు పెట్టి, బుల్లెట్లు పెట్టి కాల్చి చంపినటువంటి ఒక దుర్మార్గమైన ఒక పరిస్థితి చూసినాం. తదనంతరం జరిగినట్టు ఒక పరిణామ క్రమాన్ని కూడా గుర్తు చేసుకున్నట్టయితే, ఆ రోజు ఉన్నటువంటి ఒక ఢిల్లీ పాలక వర్గాలకి తలవగ్గి 400 మంది యొక్క శవాల మీద రాజకీయాలు చేస్తూ ఆ రోజు ఆ 6 పాయింట్ ఫార్ములానో ఇంకేదో అని చెప్పని తలవగ్గి మొత్తానికి
తెలంగాణ రాష్ట్రం ఏర్పడకుండా తెలంగాణ ప్రజల యొక్క దోపిడిని, అన్యాయాన్ని, అణచివేతను నిరంతరంగా కొనసాగే విధంగా తోడ్పడ్డది ఆ రోజు ఉన్నటువంటి ఒక మన నాయకత్వమే. అక్కడ నుండి మళ్ళా కనుక కొంచెం ముందుకు వచ్చినట్టయితే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకపోతే జరిగిన పరిణామ క్రమాన్ని ఒకసారి గుర్తు చేసుకున్నట్టయితే అసెంబ్లీలో తెలంగాణ పదమే వినకూడదు. జై తెలంగాణ దేవుడెరుగు, తెలంగాణ సమస్యనే ప్రస్తావనకు తీసుకొచ్చేటువంటి ఒక హక్కు లేదు, వెసులుబాటు లేదు అని చెప్పని తెలంగాణ పదం బ్యాన్ అసెంబ్లీలో అని చెప్పని ఆ రోజు స్పీకర్ ఫత్వా జారీ చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక వైఖరిని కూడా చూసినాం. ఇవన్నీ జరగడానికి కారణం ఏంటి అంటే మాకు పదవులు ఉంటే చాలు, తెలంగాణ ప్రజలు ఏమైనా పర్వాలేదని చెప్పని ఒక బేఖాతర్ వైఖరి మన నాయకత్వానికి ఉండడం వల్ల జరిగినటువంటి ఒక పరిణామాలని చెప్పని నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో మమేకమై పనిచేస్తున్నటువంటి ఒక బెల్లి లలిత గారు కావచ్చు, లేకపోతే మా రోజు వీరన్న గారు కావచ్చు, అనేక మంది తెలంగాణ ఉద్యమకారులను పిట్టల లెక్క ఊచకోత కోసి ఎన్కౌంటర్లు చేసినటువంటి ఒక పాలక వర్గాల చరిత్ర కూడా, రక్తసిక్తమైన తెలంగాణ చరిత్రను కూడా ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పని నేను గుర్తు చేస్తా ఉన్నాను. శాశ్వతంగా తెలంగాణను వలసవాదులకు, దోపిడికి అడ్డగా మార్చుకున్నటువంటి ఒక పరిస్థితి నాకు బాగా గుర్తు. 1987-8 ప్రాంతంలో దుశ్శల సత్యనారాయణ గారు అని చెప్పని జలసాధన సమితి నల్గొండ జిల్లాలో నడిపేవారు. నేను ఆ రోజుల్లో ఆర్ట్స్ కాలేజ్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను. వారిని పట్టుకొచ్చి ఆర్ట్స్ కాలేజ్లో జలసాధన సమితి అని చెప్పని తెలంగాణకు నీళ్లలో అన్యాయం అవుతుంది నల్లగొండ జిల్లాకు అని చెప్పని ఆర్ట్స్ కాలేజ్ రూమ్ నెంబర్ 52లో ఒక సమావేశాన్ని పెడితే ఆ రోజు ఉన్నటువంటి అనేక మంది మేధావులు తెలంగాణ వస్తుందా పోతుందా, ఇక కృష్ణానది నీళ్లు మీరు లిఫ్ట్ ఎట్లా చేస్తారు, ఎట్లా నీళ్లు వస్తాయి, మనకు నీళ్లు రావు, మన తెలంగాణ ఎండిపోవాల్సిందే, మన భూములు ఎండిపోవాల్సిందే, ఆగం కావాల్సిందే, ఇదంతా మీరు అనవసరమైనటువంటి ఒక కొత్త పంచాయతీ పెడుతున్నారా అని చెప్పని మా పైన ఆ రోజు ఉన్నటువంటి చాలా మంది ప్రొఫెసర్లు కావచ్చు, ఇంటలెక్చువల్స్ కావచ్చు అన్నటువంటి ఒక పరిస్థితి కూడా చూసినాం. అట్లా ఒక నిరాశ, ఒక నిస్పృహ, ఒక అశక్తత, ఒక దుర్మార్గమైనటువంటి ఒక భావదారిద్ర్యంలో తెలంగాణ మగ్గి ఉంటూ దోపిడైనా పర్వాలేదు అని చెప్పని ఒక అచేతనమైనటువంటి ఒక సుప్త చేతనావస్థలో తెలంగాణ సమాజం ఉన్నటువంటి ఒక తరుణంలో ఒక సూర్యుడు లెక్క కేసీఆర్ గారు పొడుస్తున్న పొద్దు మీద అన్నట్టుగా కేసీఆర్ గారు 2001లో తెలంగాణ ఉద్యమాన్ని మరొక్కసారి తనకున్నటువంటి ఒక పదవులు, పార్టీ పదవులు, ప్రజా ప్రాతినిధ్య పదవులు అన్నీ కూడా త్యాగం చేసేసి తెలంగాణ ఉద్యమంలోకి వచ్చినటువంటి ఒక విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలా. నేను నిన్న రాత్రి ఎప్పుడో మీరు కూడా వినాలని చెప్పి కోరుతున్నా, ఈ కార్యక్రమాన్ని చూసేటువంటి ఒక తెలంగాణ బిడ్డలు కూడా వినాలని చెప్తున్నారు. గూగుల్లో, యూట్యూబ్లో కొడితే మీకు కనబడుతుంది. ఇబ్రహీం తొరారే అని చెప్పని ఒక యంగ్ స్పీకర్, 35 year old పర్సన్,